ఫస్ట్ తారీఖున ప్రతి నెల చంద్రబాబు గారు ఇంటింటికి వెళ్ళి పేదోడి ఇంటికి వెళ్ళి టీ తాగి లేదా మంచినీళ్ళు తాగో లేదా కార్లో ఎక్కించుకునో ఒక కొట్టి దగ్గరికి వెళ్ళి సామాన్యులాగా జనాల్లో కలిసిపోయి పెన్షన్ ఇస్తున్నారు. అది జగన్ అయితే అసలు కాలు కూడా బయటికి పెట్టరని విమర్శిస్తున్నారు. దాని గురించి ఏమన్నా? అదేం లేదండి. చంద్రబాబు వచ్చింది లేదు, చేసింది లేదు. పెన్షన్ ఇచ్చింది అయితే ఫస్ట్ తారీఖున ఇస్తున్నారేమో, ముసలి వాళ్ళకి ఇస్తున్నారు. ఇంటికి రేషన్ మేము 35 కేజీలు ఉన్న వాళ్ళకి ఇంటికాడ పెడతామన్నారు. అదేం పెట్టలా, చేసింది ఏమి లేదు. ఇప్పుడు ఆడపిల్ల ఉన్న వాళ్ళ బతుకంతే, ఆటోవాడి బతుకంతే. మాది హిందూ మాల, చెన్నూరు, కృష్ణా జిల్లా, పెడన మండలం. మీలాంటి పేదవాళ్ళ కోసమే చంద్రబాబు గారు పనిచేస్తా ఉన్నారు. పేదవాడి ఇంటికి వెళ్తున్నారు అంటున్నారు. లేదు, మా ఊరు వచ్చింది అయితే మా ఊరు కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అసలు రాలా, మా ఊరు రాలా ఇంతవరకు. కాడ మా ఊరు వచ్చిన మార్గం లేదు. మా డ్రైనేజీలు ఎట్ట ఉన్నాయి, మా ఇళ్ళు అట్ట ఉన్నాయి, ఎవరికి తెలియదు. జగనాయకులు అన్ని చేశారు. వచ్చాడు ఎమ్మెల్యే మీటికి? వచ్చాడు జోగి రమేష్ గారు. ఆయన ఉన్న సమయంలో జోగి రమేష్ గారు వచ్చారు, అన్ని చేశారు. ఈ కృష్ణప్రసాద్ అన్నవాడు వచ్చి ఏం చేయలేదు, ఏం చంద్ర. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ చేశారా? మరి మాకు ఏం తెలియదు అన్న. మద్యం పొద్దున మేము తెల్లారితే మాకు డొక్కడితే రెక్కాడేవాళ్ళం. నేను మాది కూలి పని చేసుకునేవాళ్ళం. మా ఇంటికి వచ్చి మా ఇళ్ళ ఎదురంగా చూస్తే ఆడపిల్ల బోడపిల్ల ఉండేవాళ్ళు చాలా మంది. మేము నాకు 3 ఆడపిల్ల. నేను మా ఇంటి ఎదురంగా మాలకు మూసుకుంటే అక్కడ చోటు ఉండవు. వర్షం వచ్చిందని నీకు 3 ఆడపిల్లలు అంటున్నావు కదా, ఆడపిల్లలకి భద్రత లేదు కూటమి వచ్చిన తర్వాతే అని విమర్శిస్తున్నారు. నిజమేనా? నిజమే. మహిళల మీద దాడులు జరుగుతున్నాయి బాగా? అవును, జరిగింది. మాకైతే వచ్చిన ఎమ్మెల్యే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఉమ్మడి కుటుంబం వచ్చి 8 సంవత్సరాలు అయిందో మాకైతే తెలియదు. మాకు వచ్చింది అయితే ఏం చేయలే. అసలు మా ఊరు వచ్చి ఎమ్మెల్యే, మా అర్జున వాడు వచ్చి మాట్లాడిన ఎమ్మెల్యే లేడు. మాది కృష్ణా జిల్లా, పెడన మండలం, చెన్నూరు, పాత అర్జునవాడ గ్రామం. ఓకే, మహిళలకు కానీ లేదా వీటన్నిటికీ మద్యమే కారణం అని విమర్శిస్తున్నారు. నిజమైన బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి ఈ కూటమి వచ్చాక? మాకు తెలియదండి, అవన్నీ మాకు అలవాటు లేదు. మేము వెళ్ళాం. మీ ఊళ్ళో బెల్ట్ షాపులు మద్యం ఎక్కువైపోయిందా? ఏమో, ఒకడు పట్టుకొట్టే కూటమి కాదు మాది. ఒకడు పట్టుకొట్టి మేము ఒకటి దగ్గర ఉండి ఆడి దగ్గర ఏదో మాకు ఎత్తాడని కాదు. మేము కష్టపడుకుంటే పనికి వెళ్ళేవాళ్ళం. ఒకటి పట్టుకొట్టాం. మీకు నష్టపరిహారం అందిస్తాను, ఆదుకుంటాను అని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. రాలేదు సార్ అన్నారు. ఆ మాటల గురించి ఇంతవరకు రాలేదు. చేస్తా ఉన్నారు, రాలేదు. పట్టించుకోవాలిగా. ఎవరైనా నష్టపోతేనో లేదా ఎవరైనా చనిపోతేనే జగన్ బయటకు వస్తున్నారని విమర్శిస్తున్నారు కొంతమంది. దాని గురించి ఏమంటారు? చనిపోతే వస్తాడు చేసేది కాబట్టి వస్తారు.